Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste, welcome to iDream Money Matters with Anil AKV. Simplifying money, one episode at a time. అనిల్ గారు నమస్తే అండి. సో మనం ఇప్పటిదాకా షేర్ మార్కెట్ల గురించి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, ఎందుకని దాన్ని క్యాపిటల్ మార్కెట్ పిలవాలి, డీమ్యాట్ అకౌంట్లు ఎందుకు పతనం అవుతాయి, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు సడన్గా వస్తున్నటువంటి ఒక న్యూస్, పాకిస్తాన్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ కూడా పతనం అయిపోయింది అనే పరిస్థితి. అందులో వాళ్ళ బ్యాంకుల్లో మెయింటైన్ చేయాల్సినటువంటి మినిమం అమౌంట్ కూడా లేదు అని అనడం అనేది. అసలు కశ్మీర్లో అటాక్ అయింది, ఉగ్రదాడి అయింది. ఆ తర్వాత మన వాళ్ళు సీరియస్గా రిటాలియేట్ చేశారు, ఆంక్షలు విధించారు. ఇవన్నిటి తర్వాత కూడా పాకిస్తాన్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తోంది. వాళ్ళు కూడా మా గగనతలం మీద నుంచి విమానాలు వెళ్ళొద్దు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం కవ్వింపు చర్యలు. ఇవన్నీ పక్కన పెడితే కనీసం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? క్యాపిటల్ మార్కెట్ అనేది కూలిపోతోంది, అక్కడ షేర్లు పతనం అయిపోయాయి. ఇలాంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అంటారు కదా, అలాంటి కండిషన్ వచ్చినప్పుడు కూడా కశ్మీర్ కావాలనుకోవడం ఏంటి అసలు? పాకిస్తాన్ గురించి చర్చించడమే టైం వేస్ట్ అండి. ఫస్ట్ పాకిస్తాన్ అనే దేశం గురించి, దేశం అని కదా, ఆ భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడడమే అసలు టైం వేస్ట్. అది దాని గురించి అరగంట సేపు మాట్లాడుకోవడం అనేది మన జీవితంలో అత్యంత ఏమంటారు దాన్ని, టైం వేస్ట్ వ్యవహారం. అది అర్హత లేని సబ్జెక్ట్ పాకిస్తాన్. దాని గురించి మాట్లాడుకోరు. మన దేశంలో ఎవరు కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడుకోరు. వీ డోంట్ థింక్ అబౌట్ దట్. అసలు వాళ్ళ అస్తిత్వాన్ని మనం గుర్తించము. సో దాని గురించి చర్చ, దాని స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఎందుకు అసలు? కాకపోతే నేనున్నాను అనే ఉద్దేశం, మళ్ళీ నాకు కాశ్మీర్ కావాలి అనే దాంతో రక్తటేరులు పారిస్తోంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏకాకి అయిపోయింది. అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేసాం మనం. అలాంటి పని కూడా వాళ్లే చేసుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాటి మీద ఫోకస్ పెట్టుకోకుండా మన వైపు చూడడం మనల్ని ఇంకా కవ్వింపు చర్యలకు. పాకిస్తాన్ని రెండు రకాలుగా చూడాలి. పాకిస్తాన్ దేశము, పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ అనేది దేశం కాదు. పాకిస్తాన్ అనేది ఆర్మీ చేతిలో బందీ అయిన ఒక భౌగోళిక స్వరూపం. పాకిస్తాన్ ఆర్మీ అనేది ఏందని పక్కన పెడదాము, మళ్ళీ చర్చిద్దాం చర్చలో భాగంగా. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్ అనేది ప్రపంచంలో 185 కరెన్సీలు ఉన్నాయి. మొత్తం 204 దేశాలు ఉన్నాయి, 185 కరెన్సీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నోటిఫైడ్ 160 స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, 160 నోటిఫైడ్ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ నోటిఫైడ్ స్టాక్ మార్కెట్స్లో బాటమ్ 10లో పాకిస్తాన్ వస్తుంది, టాప్ 5లో ఇండియా వస్తుంది. టాప్ 5లో ఇండియా ఉంటుంది, బాటమ్ 10లో పాకిస్తాన్ ఉంటుంది. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీ అంచనా? పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, పాకిస్తాన్ ఎకానమీ కానీ, మీ అంచనా గెస్ చేయండి, ఎంత ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే? మనం ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ముందుకు వెళ్తున్నాము, ఆ దిశగా ప్రయత్నాలు. దశ కాదు, సాధించేసాము. 5.2. స్టిల్ ఇప్పటికీ మనమే అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గరే అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని అంతర్గత సమస్యలు, ఇలాంటి ఏమంటారు దిగుమతి చేసుకున్నటువంటి ఆహార దినుసుల మీదే పోరాడి కొట్టుకొని తీసుకెళ్తున్నట్టు, బస్తాలు ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా దుర్భరంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరన్నట్టుగా లీస్ట్ 10లో ఉంది అనుకుంటే, బాటమ్ 10లో ఉంది అంటే, పాకిస్తాన్ ఎకానమీ వచ్చేసి మన జీడిపి 5 ట్రిలియన్ జీడిపి. పాకిస్తాన్ జీడిపి వచ్చేసి ఇంచుమించు 350 బిలియన్ 360 బిలియన్ ఉంది, విచ్ ఇస్ లెసర్ టు ముంబై. ఓకే, మన వాణిజ్య నగరం బాంబే కన్నా పాకిస్తాన్ జీడిపి చిన్నది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంటో. బాంబే జనాభా వచ్చేసి 3 కోట్లు, దానికి 10 రెట్లు పాకిస్తాన్ జనాభా. భౌగోళికంగా భారతదేశంలో ఆల్మోస్ట్ పావు వంతు ఉంటుంది. అత్యంత సుసంపన్నమైన ఖనిజాలు కలిగిన పాకిస్తాన్, దాని మార్కెట్, దాని జీడిపి మన ముంబై నగరం కన్నా తక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళ స్టాక్ మార్కెట్ ఉంది, కరాచీ స్టాక్ మార్కెట్ అని ఒకటి ఇచ్చింది. ఆ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, మన నిఫ్టీ 50 ఉంది కదా ఇండియాలో, నిఫ్టీ 50 కంట్రీ మొత్తం. నిఫ్టీ మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 12,000 కంపెనీస్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 12,000 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి టుగెదర్. వీటి గురించి మాట్లాడలేదు. నిఫ్టీ 50లో రీసెంట్గా ఒక కంపెనీ ఎంటర్ అయింది. రీసెంట్గా ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా
ఒక 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ల క్రితమే. ఓకే. అది ఫుడ్ డెలివరీ యాప్, ఫుడ్ డెలివరీ యాప్. దాని పేరు జొమాటో. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్లు, 2 lakh crores. మీరు దాన్ని బిలియన్స్ కింద కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ అబౌట్ $17-18 billion ఉంటుంది జొమాటో. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ వచ్చేసి మీకు నిన్నటి క్రాష్ తర్వాత ఆల్మోస్ట్ $20 billion ఉంది. ఓకే. ఒక ఫుడ్ డెలివరీ యాప్ అంతా కాదు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. ఆ దేశం అంతా కలిపితే మన దగ్గర ఉన్న స్విగ్గీ, జొమాటో 2 ఫుడ్ డెలివరీ యాప్స్ అంతా కాదు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. మీకు అర్థమవుతుందండి చెప్పేది? అర్థమైంది. యా, గాట్ ఇట్. నిన్న మొన్న లిస్ట్ అయిన 2 కంపెనీస్, ఒకటి స్విగ్గీ, ఒకటి జొమాటో. స్విగ్గీ, జొమాటో 2 కలిపితే దీనికి ఎంత మార్కెట్ క్యాపిటల్, 2 కలిపి ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అబౌట్ 23-24 billion ఉంటుంది ఈ 2 యాప్స్. ఈ 2 యాప్స్ మార్కెట్ క్యాపిటల్, 2 కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్, ఎన్ఎస్సిలో, బిఎస్సిలో. ఈ 2 స్టాక్స్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను రిలయన్స్, అంబానీ, అదానీ గ్రూప్స్ గురించి మాట్లాడలేదు, అవన్నీ బియాండ్. వాటి గురించి మాట్లాడలేదు నేను. ఏ సిప్లా లాంటి కంపెనీస్ గురించో, లేకపోతే ఏ టాటా గ్రూప్ గురించో, వేటి గురించి, హిందుస్థాన్ లివర్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుడ్ డెలివరీ యాప్స్. స్విగ్గీ, జొమాటో 2 ఫుడ్ డెలివరీ యాప్స్. ఈ రెండు కంపెనీస్ తాలూకు మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా చిన్నది ఎంటైర్ కరాచీ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. మొత్తం దేశానికి సంబంధించినటువంటి క్యాపిటల్ మార్కెట్ విలువ 2 ఫుడ్ డెలివరీ యాప్స్ కన్నా తక్కువ. సో కంపారిజన్ ఎక్కడ ఉంది? మన ఫుడ్ డెలివరీ యాప్స్ అంత కాదు అది. మన రోజు ఉదయం సాయంకాలం పూట ఇడ్లీ, దోశ, సాంబార్, వడ, పావ్ బాజీ ఆర్డర్ పెట్టుకునే ఫుడ్ డెలివరీ యాప్స్ కన్నా కూడా తక్కువ వాళ్ళది. వాళ్ళ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, కరాచీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళ పూర్తి ఆర్థిక వ్యవస్థ, స్థూల జాతీయోత్పత్తి, జీడిపి అంటాము, అది మన బాంబే కన్నా తక్కువ. సో దెర్ ఈజ్ నో కంపారిజన్. పాకిస్తాన్ ఈజ్ 1970 వర్షన్ ఆఫ్ ఇండియా. ఈ రోజు ఉన్న పాకిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ 1970-1980 వర్షన్ ఆఫ్ ఇండియా. సో మీరు చాలా సింపుల్ మాట చెప్పాలంటే 1970s 1980sలో ఎలాంటి బీహార్ ఉండదో అలాంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉంది. అంధకార బంధురంలో, అంటే ఒక కంప్లీట్ చీకటి రాతి యుగంలో ఉంది ఈరోజు పాకిస్తాన్. సో అది ఎప్పుడు ఎన్ని ముక్కలు అవుతాయో మనకు కూడా తెలియదు. పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్ ఒక గొడవ, బలూచిస్తాన్ ఒక గొడవ, పష్తూన్ ఒక గొడవ, ఖైబర్ పఖ్తూన్ ఒక గొడవ, పంజాబ్ ఒక గొడవ. అక్కడ లేని సమస్యలు మీకు. వెరీ రీసెంట్ గా ట్రైన్ నే హైజాక్ చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఎస్ మేడం, ట్రైన్ ని కూడా హైజాక్ చేశారు కదా. వాళ్ళు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపరేట్ కోరుకుంటున్నారో, సపరేట్ దేశం కోరుకుంటున్నారో, అసలు మీకు అక్కడ లేని అంటూ ఏమీ లేదు. అది సోమాలియా కన్నా దారుణమైన పరిస్థితిలో ఉంది, విచ్ఛిన్నమైపోయింది. సో దాని గురించి ఇంకా అది అసలు చర్చకు అర్హత లేని సబ్జెక్ట్ అనమాట. అది ఇట్స్ గాన్ కేస్. సో వాళ్ళు ఇప్పుడు మౌలికమైన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎందుకు మన మీద ఎప్పటికప్పుడు అటాక్ చేస్తుంటారంటే, పాకిస్తాన్ అనే దేశం ఏర్పడ్డప్పుడు, అంటే 1947లో మన నుంచి విడిపోయింది. ఓకే, మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగమే కాబట్టి మనం కూడా ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళతో అందరం కలిసి పోరాడాము. ఇన్ఫ్యాక్ట్ ఈ భగత్ సింగ్ కానివ్వండి, ఈవెన్ మన ఎల్కే అద్వానీ కానివ్వండి, వీళ్ళందరూ పుట్టింది కూడా లాహోర్, సియాల్కోట్ ఆ ప్రాంతంలోనే. సో ఆ టైంలో అందరం కలిసి స్వాతంత్రం తెచ్చుకున్నాము, బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాటం చేసాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం, స్వాతంత్రం సాధించాము. ముస్లిం లీగ్ పార్టీ మొహమ్మద్ అలీ జిన్నా మాకు సపరేట్ ముస్లిం రిపబ్లిక్ ఒకటి కావాలి, ముస్లిం సపరేట్ దేశం కావాలని పోరాటం చేశాడు. దేశంలోంచి అందరూ ముస్లిమ్స్ వెళ్ళిపోయారు, పాకిస్తాన్ ఏర్పడిపోయింది. లేదు మాకు భారతదేశంతోనే ఉండిపోతాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిమ్స్ ఇండియాలో ఉండిపోయారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మన మట్టి బిడ్డలు, వీళ్ళకు పాకిస్తాన్ సంబంధం లేదు. బట్ పాకిస్తాన్ వేర్పాటువాదంలో కొంతమంది వెళ్ళిపోతాం అనుకుని వెళ్ళిపోయారు అందరు కూడా. వాట్ హ్యాపెండ్, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాక వాళ్ళకి అర్థమైంది కొన్ని సంవత్సరాలకు. మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఒక టైంలో రియలైజ్ అయ్యాడు నేను చాలా పెద్ద తప్పు చేశానని, భారతదేశం నుంచి విడిపోయి. వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల తెగలు మీకు. ఎందుకంటే పాకిస్తాన్ మీద అతి తీవ్రమైన ప్రభావం చూపించే భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ ఉంటుంది, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, కొద్దిపాటు రష్యా ఉంటుంది, కొద్దిపాటు చైనా ఉంటుంది. వీళ్ళ సరిహద్దు సమస్యలు ఒకటి. రెండోది ఎన్నో రకాల తెగలు, మళ్ళీ వాళ్ళ కాంక్షలు, ఆకాంక్షలు, రాజకీయ నేపథ్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఇస్లాంలో ఉన్న మళ్ళీ సబ్సెక్స్, రకరకాల తెగలు, వాళ్ళ సంస్కృతులు. ఈ సమ్మేళనంలో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. స్టార్టింగ్ అయూబ్ ఖాన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వరకు కూడా
వీళ్ళ పరిపాలన మొత్తం కూడా కంప్లీట్గా ఒక కియాస్ కింద వెళ్ళింది. మధ్య మధ్యలో ఉత్థాన పతనాలు చూస్తారు, కొంతకాలం బాగానే వెళ్ళారు పైకి, తర్వాత అమెరికా సపోర్ట్తో తర్వాత పతనం అయిపోయారు. ఈ రోజు మొత్తం కొలాప్స్ అయిపోయారు. నౌ వై దే ఆర్ అటాకింగ్ ఇండియా అనేది ఒక మైండ్ సెట్. అది వాళ్ళు ఎందుకు అట్లా తయారయ్యారు అని అంటే, పాకిస్తాన్ మొదట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. మొహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నాళ్ళు ఉన్నంతకాలం ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆయన వాళ్ళని ఖైదీ అజ్మీయం అంటారు ఆయనని అక్కడ. వాళ్ళకు టైటిల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ టైటిల్. సో ఆయన ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అలీ జిన్నా గారు, ఆయన తర్వాత ఆయన తదనంతరం, అసలు దారుణమైన విషయం చెప్తాను, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఇంత ఘోరం అంటే, ఆయనకు టీబీ ఉండేది, ఆయన బయట ఎప్పుడు చెప్పుకోలేదు మొహమ్మద్ అలీ జిన్నా. ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయే వరకు చూశారు, చనిపోయిన తర్వాత అంబులెన్స్ కూడా తీసుకురాలేదు, అక్కడ వదిలేశారు డెడ్ బాడీని. ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆయన, పాకిస్తాన్ సాధించిన వ్యక్తి. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న విశ్వవలయం పాకిస్తాన్ అనేది. సో అక్కడ నుండి ఆయన సిస్టర్ కూడా ఉండేది ఫాతిమా జిన్నా అని చెప్పి, ఆమెను కూడా ఐసోలేట్ చేశారు కంప్లీట్గా వాళ్ళు. అక్కడ నుండి వాళ్ళు పూర్తిగా మారిపోయారు. అంటే వాళ్ళ రాజకీయ నాయకులు పూర్తిగా మారిపోయారు. స్వార్థం కావచ్చు, లేకపోతే లంచగొండితనం కావచ్చు, లేకపోతే తెగల మధ్య వైషమ్యం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు కొట్టుకు తెచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. అన్ని దేశాల్లో ఉంటే మన దేశంలో కూడా ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. అమెరికా మనకు సివిల్ వార్, అమెరికా రష్యా కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఇండియా వాజ్ అలైన్డ్ విత్ రష్యా అండ్ పాకిస్తాన్ ఈజ్ అలైన్డ్ విత్ అమెరికా. ఆ టైంలో పాకిస్తాన్కు మనకు ఆయుధపరమైన సపోర్ట్స్ మనకి వీళ్ళ నుంచి ఉన్న, రష్యా నుంచి ఉన్న పరమైన సపోర్ట్ మనకు లేదు. వెరస్ పాకిస్తాన్ హస్ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అమెరికా. బాగా సపోర్ట్ వచ్చింది, వాళ్ళు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందారు. దే హ్యావ్ నో ఆల్మోస్ట్ ఆల్ బికమ్ సూపర్ పవర్ అమాంగ్ ఆల్ ది ఇస్లామిక్ కంట్రీస్. ఇస్లాం దేశాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ పెద్దన్న పాత్ర వరకు వెళ్ళిపోయారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఉంటాయి, ఓఐసి అంటారు దాన్ని, ముస్లిం ఉమ్మా అంటారు దాన్ని. ఈ ముస్లిం ఉమ్మా అనే దేశాలకి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఖలీఫత్ అయిపోయింది, అంటే లీడర్ అయిపోయారు వీళ్ళు ఆ టైం ఒక పీరియడ్లో. తర్వాత ఏం జరిగింది, ఈ వాళ్ళు ఎదుగుతున్న టైంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రజాప్రభుత్వాన్ని బెనజీర్ భుట్టో తండ్రి ఎవరైతే ఉన్నారో జుల్ఫికర్ భుట్టో, ఆయన ఉరిదీశాడు జనరల్ జియావుల్లక్. ఈ జనరల్ జియావుల్లక్ ఆయన ఉరిదీసేసిన తర్వాత అది పూర్తిగా మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళిపోయేది. ఈ జనరల్ జియావుల్లక్ ఎవరైతే ఉన్నారో ఈజ్ మైండ్ సెట్ ఈజ్ కంప్లీట్లీ రాడికల్ ఇస్లామిస్ట్. వాళ్ళు ఆ టైంలో పాత ఎన్ని తవ్వుకొని they wanted to become what you call super power among all the Islamic countries. Islamic countries ఒప్పుకోలేదు, they have not agreed. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ అరబ్స్ కాదు, వాళ్ళని అరబ్స్ వాళ్ళని అరబ్ లాగా చూడరు, ఓన్ చేసుకోలేదు. వాళ్ళు ముస్లిం కావచ్చు, బట్ దే హ్యావ్ నాట్ ఓన్డ్ పాకిస్తాన్ యాజ్ అరబ్స్. ఎందుకంటే ఇస్లాం పుట్టింది అరబ్ దేశాలలో. సో దే హ్యావ్ నాట్ ఓన్డ్. వీళ్ళు ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని వాళ్ళగా కాపీ కొట్టి కట్ పేస్ట్ చేసుకున్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదు, దే హ్యావ్ ఐసోలేటెడ్ దెమ్. పాకిస్తాన్ అక్కడి నుంచి దాని రూపురేఖలు మారిపోయాయి. ఒక పీరియడ్లో మనకన్నా చైనా కన్నా ఆర్థికంగా బలమైన పాకిస్తాన్ తర్వాత పతనం అవ్వకుండా రావడానికి అతిపెద్ద ప్రధాన కారకుడు జనరల్ జియావుల్లక్. ఆయన మరణం కూడా చాలా అనుమానాస్పదంగా జరిగింది. ఇదే జనరల్ జియావుల్లక్ ఎవరైతే ఉన్నారో, నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఈరోజు జరగడానికి పరిణామాల తాలూకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఇదే జనరల్ జియావుల్లక్ ఎవరైతే ఉన్నారో, మీకు పాలస్తీనాలో ఒక ఊచకోత జరిగింది. పాలస్తీనాలో ఆ ఊచకోత జరిగినప్పుడు, అంటే సిరియా, జోర్డాన్, పాలస్తీనా మధ్యలో ఒక గొడవలు జరిగినప్పుడు, ఇజ్రాయెల్ జరిగినప్పుడు, హీ హస్ సెంట్ హిస్ ఆర్మీ టు మసాకర్ పాలస్తీనియన్స్ అంటే అక్కడున్న అరబ్స్ని ఊచకోత వెలగడానికి జనరల్ జియావుల్లక్ తన సైన్యాన్ని పంపించాడు. సొంత వాళ్ళు కూడా సేమ్ బ్రీథరిన్, వాళ్ళు ఒకటే ఫ్రెటర్నిటీ, బట్ స్టిల్ హీ హస్ సెంట్ హిస్ ఆర్మీ రెజిమెంట్స్ టు మసాకర్ ది అదర్ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు. దెన్ హీ హాస్ డైడ్ సస్పిషియస్లీ. ఆయన మరణం కూడా సిఏ హస్తం ఉందంటారో, ఆకాశంలో కూలిపోయాడు, ముక్కలైపోయాడు, పోయాడు. దాని తర్వాత గతి తప్పింది పాకిస్తాన్ పూర్తి స్థాయికి. ఆయన హయాం నుంచే, జియావుల్లక్ కాలం నుంచే గతి తప్పింది. జుల్ఫికర్ భుట్టో ఎవరైతే ఉన్నారో కొంచెం చదువుకున్నవాడో, ఆధునికంగా ఆలోచించేవాడు, ఆయన కూలదోసి ఆయన ఉరిదీసి ఈయన వచ్చాడు. అక్కడి నుంచి ద కంప్లీట్లీ రాడికలిస్ట్. ఆధునిక విద్యా వ్యవస్థ నుంచి వాళ్ళు దూరం అయిపోయి మదర్సా విద్యా వ్యవస్థకు ఎక్కువ ఫండింగ్ చేయడం మొదలుపెట్టేసి నిర్బంధ విద్యను ఏర్పరిచారు. అక్కడ మదర్సాని నిర్బంధ విద్య, మామూలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా సరే దే హ్యావ్ మ్యాండేటెడ్ దిస్ విద్య.
ఈ మౌలానా చేతుల్లోకి వెళ్ళిపోయింది. విద్యా వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ టార్గెట్ ఏంటి? గజ్వా హింద్. గజ్వా హింద్ అంటే భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామిస్ట్ దేశం కింద మార్చడం, లేదా వీళ్ళందరినీ కన్వర్ట్ చేయడం, భారతదేశం మీద పూర్తిస్థాయి ఆధిపత్యం తెచ్చుకోవడం. ఎప్పుడైతే పూర్తిస్థాయి ఆధిపత్యం తెచ్చుకుంటామో అప్పుడే మేము సంపూర్ణ స్వరాజ్యం సాధించినట్టు వాళ్ళ భాషలో ఏదో ఉంటుంది, అది అనుకున్నారు. దానికోసం అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతకుముందు జరిగింది 1971లో యుద్ధం జరిగింది. మనం కరాచీ హార్బర్ని ధ్వంసం చేసాము. ఆ టైంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండేది. వెళ్ళి మొత్తం మసాకర్ చేసేసి వాళ్ళని పూర్తి రూపురేఖలు లేకుండా చేసాం. మళ్ళీ కొన్నాళ్ళు కోలుకున్నారు. బట్ దే కంటిన్యూడ్ దిస్ వాట్ యు కాల్ ఫేక్ అటాక్స్. అది అక్కడి నుంచి మొదలైంది. తీవ్రవాద గ్రూప్ స్టార్ట్ అయిపోయాయి. ఈ జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోబా ఇలాంటి గ్రూప్స్ అన్ని కూడా మీకు రకరకాల పేర్లు అక్కడ 100 గ్రూపులు ఉన్నాయి. యాంటీ ఇండియన్ గ్రూప్స్, క్రాస్ బార్డర్ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయిన యాంటీ ఇండియన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిసైజ్లీ యాంటీ హిందూ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 100 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. రోజుకు కొత్త గ్రూప్ పుడుతుంది. వాళ్ళ టార్గెట్ మాటికి రావడం, శ్రీనగర్లో రావడము, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో రావడం, ఇక్కడ మసాకర్ చేయడం, పోవడం. ఒక రకమైన మెతక వైఖరి మనకు కూడా ఉండేది. మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత మనం భూభాగాన్ని కోల్పోయాం. ఆ భూభాగంలో గిల్గిట్ బలిచిస్తున్న కొద్దిగా భూభాగం కోల్పోయింది. అది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం మనం, పిఓకే. ఆ మ్యాప్లో మనం చూపించుకున్నా కూడా అలా 30% ఉండదు. వాళ్ళ అధీనంలో ఉంది పిఓకే. అక్కడనే మనం మన ఆర్మీని సరిహద్దు గొడవలు వివాదాలు జరుగుతుంది అక్కడనే. సో నౌ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఆర్మీ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిహాదీ ఆర్మీ క్యాంప్స్, కంప్లీట్ జిహాదీ ఆర్మీ క్యాంప్స్. మన దగ్గర అంతర్గతంగా మనం బలహీనంగా ఉండడము, ఆర్టికల్ 370 ఉండడము, కశ్మీర్లో 2 రకాల ప్రభుత్వాలు రన్ చేయడము, 2 రకాల జెండాలు ఉండడం, 2 రకాల కాన్స్టిట్యూషన్స్ ఉండడము, రాజ్యాంగం 2 రకాల ఉండడము. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కశ్మీరీస్ ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాకిస్తాన్ మొగ్గు చూపడము, అనుకూలంగా ఉండడం, తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలన్న మైండ్ సెట్తో ఉండడము. మీరు ఎవరైనా తీసుకోండి, యూ టేక్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ కశ్మీరీ లీడర్స్, వాళ్ళు కంప్లీట్ ఇలా ఉండరు. ఆ టైంలో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ట్రీటీ, మనము సింధు జలాల ట్రీటీ కూడా అప్పుడే జరిగింది. మనకు ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటాం, అప్పుడే జరిగింది. వీ హ్యావ్ కమ్ టు వన్ కన్సెన్సస్. బట్ స్టిల్ మన మీద ఎప్పుడు అటాక్ జరుగుతుండేది. ఊరి అటాక్ కావచ్చు, పహల్గాం, నేను జరిగిన పహల్గాం కావచ్చు, మధ్యలో చార్ధామ్ అటాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మన పార్లమెంట్ ఇది కావచ్చు, లేకపోతే ముంబై దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్ క్యాంప్స్, ఈ టెర్రరిస్ట్ జిహాదీ క్యాంప్స్ ద్వారానే జరిగింది. సో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత చితికిపోయినా సరే, వాళ్ళు ఏమైనా కానివ్వండి, వాళ్ళకి ఫండింగ్, వాళ్ళు తినకుండా వాళ్ళ టార్గెట్ ఏం చేస్తే భారతదేశం. ఇట్ ఈజ్ ఈజీ టు డూ ఏ గెరిల్లా వార్. డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఏతుంటుందో, ఆర్మీ కన్ఫ్రంటేషన్లో ఎప్పుడు మనతో యుద్ధంలో ఓడిపోయారు వాళ్ళు. సో డైరెక్ట్ ఆర్మీ కన్ఫ్రంటేషన్లో యుద్ధం గెలిచే సినిమా వాళ్ళకి లేదు. వాళ్ళకు చైనా సపోర్ట్ చేయాలి, అమెరికాలో తుక్కు అయిపోయినప్పుడు డొక్కు పాత F-16 యుద్ధ విమానాలు ఫ్లై చేసి మన భూభాగంలోకి రావాలి. ఇది సాధ్యం కాదు. ఆర్మీ కన్ఫ్రంటేషన్లో వాళ్ళు గెలవలేరు మనతో. చైనా సపోర్ట్ తీసుకొని రాలేరు. చైనా వాణిజ్యపరమైన సంబంధాలు మనకు చైనాకు ఉన్నాయి. చైనా మనతో విచ్ఛిన్నం చేసుకోలేదు తన దౌత్య సంబంధాలని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ అండ్ కన్ఫ్రంటింగ్ డైరెక్ట్లీ ఆన్ మిలిటరీ ప్యాక్ట్, దే ఆర్ డూయింగ్ దిస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రోజుకు రకరకాల రూపాంతరాలు చెందుకుంటూ వెళ్ళింది. అది ఏ స్థాయికి వచ్చిందంటే, నేను జరిగిన పహల్గాంలో చివరికి ఆ మగవాళ్ళ దుస్తులు విప్పేసి వాళ్ళ మతాన్ని అర్థం చేసుకొని హత్యలు చేసే స్థాయికి వచ్చారు వాళ్ళు. అంటే దే వాంటెడ్ టు సెండ్ ఏ మెసేజ్ టు ఎంటైర్ హిందూస్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ మేము మా హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు మేము టార్గెట్ చేస్తాము అండ్ మీ స్త్రీలను అపహరించుకుపోతాం మేము. గజ్వా హింద్ అనేది మా మైండ్ సెట్, మా థాట్ ప్రాసెస్, మేము గజ్వా హింద్ సాధిస్తాము అని ఒక మెసేజ్ పంపించారు. అది ఎప్పుడు పంపించారు, అంతర్జాతీయ వేదిక జరుగుతున్నప్పుడు భారతదేశంలో JD Vance ఎవరైతే ఉన్నారో సతీ సమేతంగా కుటుంబ సమేతంగా భారతదేశంలోకి రావడము. అమెరికా ఉపాధ్యక్షుల వారు ఆయన వచ్చి ఇండియాలో ఉన్నప్పుడు మన దేశ ప్రధాని సౌదీతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం రియాద్లో ఉన్నప్పుడు ఆ సమయంలో దొంగ దెబ్బ కొట్టారు ఇక్కడ. సో దే యూజ్ దిస్ platform, this opportunity as a platform to send a message via this massacre. So ఇది పాకిస్తాన్ net. What is పాకిస్తాన్ అంటే ఇది పాకిస్తాన్. సో ఇది ఒక టెర్రరిస్ట్ దేశం. అది వాళ్ళు టెర్రరిస్ట్ దేశంగా చాలామంది గుర్తించారు వాళ్ళని. నిన్న అమెరికా సెనెట్ కూడా ఖండించింది ఈ అటాక్ని. సో యునైటెడ్ నేషన్స్ కూడా ఖండించింది. స్వయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, తాలిబాన్ కూడా ఖండించింది. ఇదేంద్ర ఇంత దుర్మార్గమైన చర్యకు మీరు పాల్పడ్డారని చెప్పి. సో ప్రపంచంలో ఉన్న మిగతా ముస్లిం దేశాలందరూ కూడా నిన్న జరిగిన అటాక్ని ఖండించారు. బహుశా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవచ్చు,
బట్ ఇద్దరు ఖండించారు. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దిస్ పర్టికులర్ మసాకర్ ఈస్ బిన్ మాస్టర్ మైండెడ్ ఆర్ రూటెడ్ వయా ఆర్మీ క్యాంప్స్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు అక్కడ వెల్ ట్రైన్డ్ అయిన సుశక్తులైన ఎవరైతే ఉన్నారో ట్రైన్డ్ మిలిషియా ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చారు ఇక్కడ. ఆ పహల్గాం పర్టికులర్ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు. ఆర్మీ ఏదో రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఆర్మీ రావడానికి గంట టైం పడుతుంది. ఈ టైంలో మేము చేయాలనుకుని చేసి వచ్చారు. సింపుల్గా బందీలను చేసుకున్నారు, వాళ్ళ మతాన్ని గుర్తించారు, హత్య చేశారు, స్త్రీలు వదిలేశారు, వెళ్ళి. సో మనకు వాళ్ళకు డైరెక్ట్గా ఆర్మీ కన్ఫ్రంటేషన్ చేసే సత్తా లేదు కాబట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ రన్ చేస్తూ అక్కడి నుండి మారు వేషాల్లో రావడము, ఇక్కడ హిందువులని అటాక్ చేయడము, వాళ్ళని చంపడము, లేదా అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు, చార్ధామ్ యాత్ర జరిగినప్పుడు, లేకపోతే ఏదన్నా సంబరాలు జరిగినప్పుడు వాళ్ళు రావడము, ఇలాంటి పనులు చేసుకుంటూ పోతున్నారు. దీని వెనకాల కారణాలు మనం కూడా వన్ ఆఫ్ ద రీజన్ పాకిస్తాన్ అలా చేయడానికి కారణం ఒకప్పుడు మనం అవలంబించిన మెతక వైఖరి. సో ఆర్టికల్ 370 లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళకు వశం కావట్లేదు, వాళ్ళ వల్ల కావట్లేదు దాన్ని జీర్ణించుకోవడము. ఎందుకంటే ఆర్టికల్ 370 లిఫ్ట్ చేసామంటే మనము ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ అవుతుందో దేశంలో ప్రధాన శ్రమంతో తీసుకొచ్చాం, దాన్ని ప్రజలు హర్షించారు, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఒక మిలిటరీ రన్ చేస్తున్న దేశం ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడడం అనేది జీర్ణించుకోలేకపోయింది. రెండోది అక్కడ మదర్సా ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చిన మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడికి శాస్త్రీయ విద్యా విధానము లేదా ఈ ఆధునిక ప్రపంచం గురించి సంబంధం లేదు, వాడికి ఇంట్రెస్ట్ కూడా లేదు అది తెలుసుకోవడానికి. ఎందుకంటే జిహాదీల మైండ్ సెట్ ఏంటంటే వాడి జీవితం ప్రారంభమైంది చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్ళినప్పుడు. సో నువ్వు స్వర్గం ఎప్పుడు వెళ్తావు, ఏదైనా జిహాద్ చేసి ఆ జిహాద్లో సాధించామని చెప్పుకున్న మేము చనిపోయాము, ఆత్మహత్య చేసుకొని జిహాద్లో చనిపోయిన తర్వాత మా డైరెక్ట్గా మేము స్వర్గంకి వెళ్తాము, అక్కడ మాకు తేనె సముద్రాలు ఉంటాయి, ఏవో ఉన్నాయి అందులో జిహాదీల తాలూకు సపరేట్ బుక్ ఉంది, వాళ్ళకి కంప్లీట్ ఎన్సైక్లోపీడియా ఉంది. సో ఈ జిహాదీగాలందరికీ పని ఏంటంటే వాడికి లైఫ్ స్టైల్స్, జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కుటుంబ నేపథ్యాలు, చదువు, విద్య సంబంధం లేదు. ఎందుకంటే ఈజ్ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్. వాడి మైండ్లో చిప్ అంతా కూడా మీకు జిహాదీ చిప్ ఎక్కిచ్చేస్తారు. వాడికి ఏ రాగద్వేషాలు, ఏ ఎమోషన్స్ ఉండవు. he comes, he does his massacre, if he gets a chance he'll escape and run away, otherwise he is committed for suicide. ఆ సూసైడ్ బాంబర్ లాగానే ఉండిపోతాడు అక్కడ, లేదా వాడు హత్య చేయబడతాడు, దానికి చాలా సంతోషంగా చచ్చిపోతాడు. అండ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎప్పుడు ఇండియన్ ఆర్మీ చేతిలో జవాలని చూడడానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే డైరెక్ట్గా స్వర్గం వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. సో ఆ ప్యాకేజ్ టూర్లో ఉంటారు ఎప్పుడు వాళ్ళు. సో అట్లా వాళ్ళు ఆ మిలిటెంట్ గ్రూప్స్, ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్, ఆ తీవ్రవాద గ్రూప్స్ అందరు కూడా తయారు చేయబడ్డారు. అది నిత్య జీవిత కార్యక్రమం అన్నమాట. మీకు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా ఈ జిహాదీ క్యాంప్స్ రన్ చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ తాలూకు ప్రాక్సీలే ఈ హఫీజ్ సయ్యద్లు కానివ్వండి, లేకపోతే మీకు లష్కర్ ఇ తోయిబా కానివ్వండి, లేకపోతే జైషే మొహమ్మద్ కానివ్వండి, వీళ్ళు వాళ్ళ తాలూకు మిలిటెంట్ గ్రూప్సే తప్పిస్తే వీళ్ళు సొంతంగా వీళ్ళు ఆలోచించేది ఏం లేదు. వాళ్ళ డైరెక్షన్లో రన్ అవుతారు వీళ్ళు. ఆసిఫ్ మునీర్ డైరెక్షన్ వీళ్ళు రన్ అవుతారు. నిన్న జరిగిన పహల్గాం సంఘటన కూడా కరెక్ట్ వారం క్రితం ఆసిఫ్ మునీర్ వెళ్తున్నారు, హిందువులు వేరు ముస్లింలు వేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికీ కాశ్మీర్ మా నరనరాన ఉంది, హిందువులు వేరు ముస్లింలు వేరు, మేము తీసుకుంటాము, కంప్లీట్గా ఇస్లామిక్ రాజ్యం చేసుకుంటాము, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లో కలిపేసుకుంటామని ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకటి. రెండోది భారత ప్రధాని సౌదీలో ఉన్నారు ఆయన, అక్కడ సౌదీలో మొహమ్మద్ బిన్ సల్మాన్తో మీటింగ్లో ఉన్నారు. మూడోది జేడీ వ్యాన్స్ ఇక్కడికి వచ్చినారు. ఇంతకన్నా గొప్ప సందర్భం ఏముంది వాళ్ళకు? వాళ్ళు చెప్పాలనుకున్న సందేశాన్ని పంపించడానికి ఇంతకన్నా గొప్ప సందర్భం ఏమీ లేదు. సో దే డన్ దిస్ జాబ్. వాళ్ళకి ఆహార నిల్వలు లేవు, ఆర్థిక నిల్వలు లేవు, అక్కడ అల్లాడుతున్నారు ప్రజలు. అవన్నీ కాదు, కాశ్మీర్ మాత్రమే మాకు కావాలి, అక్కడ మేము ఏదైనా చేస్తాం, రక్తపు పారిస్తాం, కాశ్మీర్ని వదులుకోం. అంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా షేర్ మార్కెట్ పతనం అవుతోంది అనుకున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైంది, ఇంకా మనం ముందుకు కదలలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారు? పారిశ్రామికవేత్తలు చాలా దూరం అండి. మొన్న పాకిస్తాన్లో KFC, కెంటుకీ ఫ్రైడ్ చికెన్, మన అమెరికా విధించిన శాంక్షన్స్, లేకపోతే ఇజ్రాయెల్తో జరుగుతున్న ఇష్యూస్ మీద వాళ్ళు పెప్సీ, కోకు ఈ బాటిల్స్ అన్ని తగలబెట్టడము, KFC మీద దాడులు చేయడము, వాళ్ళ పారిశ్రామికవేత్తలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎప్పుడు పారిపోయారు లండన్కో లేకపోతే దుబాయ్కో. అక్కడ ఉన్న ఇప్పుడు అదే అనుకుంటున్నాం కదా, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ విలువ ఎంతారంటే జొమాటో అంత లేదని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి వెసులుబాటు ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు చేయలేరు. మన ఏదో సూపర్ మార్కెట్ పెట్టారు, ఒకే రోజులో మొత్తం లూటీ చేసి పడేశారు దాన్ని. వన్ సూపర్ మార్కెట్ హెస్ బీన్ లూటెడ్ ఇన్ 3-4 hours. ఎవడో వచ్చాడు దుబాయ్ని సంపాదించుకుని వచ్చి మా ప్రజలకు మేము కూడా తక్కువ చౌక ధరలకు వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తే గంట సేపట్లో దాన్ని పబ్లిక్ వచ్చి దోచేశారు అక్కడ.
సో వాళ్ళకు జీవన ప్రమాణాలతో లివింగ్ స్టాండర్డ్స్తో ప్రపంచం ఎలా ఉంది చదువుకోవాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఏమీ లేరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళ మైండ్లో ఒకటే ఎక్కిచ్చేశారు, జిహాద్. భారతదేశం మన కాఫిర్, హిందువులు కాఫిర్. కాఫిర్ అంటే ఎవరు వాళ్ళ 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 మతాన్ని ఆచరించిన వాళ్ళు ద్రోహులు, కాఫిర్లు. భారతదేశంలో ఉన్న హిందువులందరూ కాఫిర్లు. ఆ కాఫిర్లను చంపాలి. కాఫిర్లను చంపాలంటే జిహాద్ చేయాలి. జిహాద్ చేయాలంటే మిలిటెంట్గా మారాలి. మిలిటెంట్గా మారాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, క్యాంపుల్లో పోవాలి, వాళ్ళ ముల్లాలు ఏదో చెప్తారో అది చదువుకోవాలి. ఇదే అనమాట 24 గంటలు. ఇంకా వేరేది ఏముండదు మీకు, రౌండ్ ద క్లాక్ ఇదే. అయితే వాళ్ళని పెంచి పోషించాలన్నా కనీసం మదర్సాల్లో వాళ్ళకి వీళ్ళకి తగ్గట్టుగా ట్యూన్ చేసుకోవడానికైనా కావాల్సినటువంటి మెటీరియల్ ఉంటుంది. వాళ్ళకి తిండి అయినా పెట్టాలి, వాళ్ళకి షెల్టర్ అయినా ఇవ్వాలి. అలాంటి షెల్టర్ ఇప్పుడు అందులో ఏముంటాయి, ఏదో పాడుబడి ఇండ్లు ఉంటాయి, ఇప్పుడు పాతవి ఏదో పండించిన ఆహారం ఉంటుంది, గొర్రెలు మేకలు ఏవో ఉంటాయి అక్కడ. మీకు ప్రపంచంలో హైయెస్ట్ బెగ్గర్స్ ఉన్నది పాకిస్తాన్. పాకిస్తాన్ బెగ్గర్ ఇండస్ట్రీస్ బిగ్గర్ దెన్ ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. పాకిస్తాన్ బెగ్గింగ్ ఇండస్ట్రీస్ బిగ్గర్ దెన్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ వచ్చి మీకు $25 బిలియన్ ఉంటే పాకిస్తాన్ అడుక్కునే ఇండస్ట్రీ బెగ్గింగ్ ఇండస్ట్రీ వచ్చి $40 బిలియన్. మీరు చూడండి, బెగ్గింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర ఎదురు చూడడమా, అప్పులు తెచ్చుకోవడమా, ఎలా బెగ్గింగ్ ఇండస్ట్రీ? అడుక్కోవడం, లిటరల్లీ రోడ్ల మీద అడుక్కోవడము, పక్క దేశంకి వెళ్ళి అడుక్కోవడము, లేకపోతే వాళ్ళు వదిలిన దేశం లేదు, వాళ్ళు ఫ్లైట్లో అడుక్కుంటారు. సగటు పాకిస్తాన్ వెళ్ళి ఫ్లైట్లో అడుక్కుంటాడు వాడు. మొన్న జపాన్లో అడుక్కోవడం దొరికిపోయారు. అక్కడ 40,000 మందిని సౌదీ నుంచి తరిమేశారు. అసలు మీరు ఇక్కడ ఇచ్చి ఏం చేస్తున్నారా అని. దే వెంట్ ఈవెన్ టు దుబాయ్ నుంచి తరిమేశారు. పాకిస్తాన్ పాస్పోర్ట్లు చెల్లవు కొన్ని దేశాల్లో. దే హ్యావ్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆల్ దోస్ పాస్పోర్ట్స్. దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ బెగ్గింగ్ వెరీ సింప్లీ ఇన్ అదర్ దే. వాళ్ళు ఎంత ఐడెంటిటీ క్రైసిస్ అంటే పాకిస్తాన్ అనే పేరు చెప్పుకుంటే ఎవడు పాస్పోర్ట్ శాంక్షన్ చేయట్లేదు, లేకపోతే వేరే అక్కడ ఇంకో వాళ్ళ మతస్థులే మాతో మాట్లాడలేదు, మాకు భయపడి దూరంగా ఉంటున్నారండి. దేర్ ఐడెంటిటీ మార్చుకొని దే టెల్ దట్ దే ఆర్ ఇండియన్స్. ఇటీవలే పాకిస్తాన్ కూడా, ఈ అమెరికా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళ మీద మేము వీసాలు వీటన్నిటి మీద ఆంక్షలు పెడతామనేది కూడా ఎప్పుడో పెట్టారు, ఈ రోజు పెట్టలేదు, వాళ్ళు ఎప్పుడో పెట్టేశారు. పాకిస్తాన్ ఈజ్ ద కంట్రీ విచ్ ఇస్ బీయింగ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ బై ద వరల్డ్ బికాస్ ఆఫ్ దర్ యాటిట్యూడ్. వాళ్ళ యాటిట్యూడ్ లాంటిది. మొత్తం ఒక్కరిద్దరని కాదు, ఎంటైర్ పాకిస్తాన్ యాజ్ అ నేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ దిస్ యాటిట్యూడ్. ఏ దేశంకి వెళ్ళినా సక్రమంగా ఉండరు అక్కడ వాళ్ళు. ఐదర్ అడుక్కోవడము, లేకపోతే లూటీలు చేయడము, దొంగ ఏదో కొద్ది మంది ఉంటారు, సమ్ ఫ్యూ ఎడ్యుకేటెడ్స్. వెరీ రీసెంట్ గా చూసాం, దుబాయ్లో బేకరీలో పనిచేస్తున్న వాళ్ళ 2 తెలుగు వాళ్ళని ఒక పాకిస్తానీయుడు కాల్ చేశాడు. అదే చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళకు ఎట్లే వాళ్ళు కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయారండి. ఇప్పుడు డైరెక్షన్ లేదు, ఒక దేశానికి డైరెక్షన్ లేదు. ఇప్పుడు దేశ ప్రజలకు డైరెక్షన్ చెప్పాలి. ఇప్పుడు మన కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో విద్యా విప్లవం నడుస్తుంది. ఎప్పటి నుంచి నడుస్తుంది? మనకు స్వాతంత్రం రాకముందు నుంచి మనకు గురుకుల ఆశ్రమాలు విద్యా విప్లవం ఉంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత శాస్త్రీయ విద్యా విధానం ఏర్పడింది. మనకు ఈ లాస్ట్ 30-40 yearsలో వీ హ్యావ్ రియలైజ్ దట్ ఆఫ్టర్ న్యూ ఆర్థిక సంస్కరణ తర్వాత వీ హ్యావ్ రియలైజ్ దట్ మనం చదివే మనకు ఆయుధము. ఎందుకంటే మనకు వేరే వనరులు లేవు. మిగతా దేశాలకు ఉన్నట్టు మనకు క్రూడ్ ఆయిల్ లేదు, మిగతా దేశాలకు ఉన్నట్టు రిసోర్సెస్ లేవు. మనం రిచ్ కంట్రీ కాదు, లూటీ చేయబడ్డ దేశాలు మనము. సో మన దగ్గర ఏం లేదు. మనం ఇంకో దేశంతో లేదా ఇంకో ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే చదువు తప్పిస్తే మన దగ్గర ఇంకో ఆయుధం లేదని చెప్పి చదువుకు అడక్ట్ అయిపోయాం. వీ పీపుల్ గాట్ అడక్టెడ్ టు ఎడ్యుకేషన్, వాట్స్ ఎవర్ ద రీజన్. మనం ఈరోజు చాలా చులకనగా చైనా కాలేజీలు అంటాం మనము. ఏది చైతన్య నారాయణ కాలేజీని కొంతమంది చైనా కాలేజీలు అని చులకనగా మాట్లాడతారు. ఈ చైతన్య నారాయణ ఏదైనా కానివ్వండి, ఎంతమంది ఇంజనీర్లు తయారు చేసింది, ఎంతమంది డాక్టర్స్ని తయారు చేసింది. వాళ్ళందరూ ఎక్కడో పనిచేస్తున్నారు. వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్, 10,000 జీతాన్ని పనిచేస్తున్నారు, 50,000 పనిచేస్తున్నారు, ₹1,00,000 పనిచేస్తున్నారు, సెకండరీ. కొన్ని లక్షల మంది ఈరోజు ఒక విద్యా విప్లవంలో భాగస్వామ్యం అయిపోయారు. ఈరోజు మన దేశంలో బీట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, మన దగ్గర చదువు అనేది లేకపోతే విద్య లేనివాడు వింత పశువునట్టు చూస్తాం. మనం ఫస్ట్ అడిగేది నువ్వు ఏం చదువుకున్నావు. మనకి 2 ఫ్రెండ్స్ అవుతే వాడు చెప్పుకుంటాడు వాడు క్వాలిఫికేషన్. వీల్ లుక్ ఇన్ టు హిస్ కాలేజ్. వాడు కాలేజ్ తెలుస్తాం, వాడు యూనివర్సిటీ తెలుసుకుంటాం, వాడు డిగ్రీస్ తెలుసుకుంటాము. దాని తర్వాత వీల్ గో టువర్డ్స్ కమ్యూనిటీ ఆన్ దట్. బట్ బేసికలీ మనం ఏం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు, ఈ రెండే మన దగ్గర మౌలికమైన ప్రశ్నలు వస్తాయి. రెండోది, చదువుకు మనం ఇచ్చే విలువ ఏంటంటే, మన దగ్గర సగటు ఆడపిల్లలను చదివించకపోతే చాలా ఇబ్బంది అనుకొని మనము ఇండ్లు, బంగారం, వస్తువులు అని తగలబెట్టాను సరే, ఆడపిల్లలు కానివ్వండి, మొగడు పిల్లలు కానివ్వండి, లోన్లు తీసుకొని కింద వినబడి ఏదో చదివిస్తాం. మనం అమెరికా వెళ్తున్నారు, మనం మధ్యలో కూడా విమర్శించాం కొంతమందిని.
ఏదో ఇదేంటి అన్ని అదేంటని చెప్పి వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారని. బట్ వెన్ ఎండ్ ఆఫ్ ది డే ఎడ్యుకేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ శాస్త్రీయ విద్యా విధానం గురించి మాట్లాడుతున్నా. అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనేది మన జీవితంలో ఎంత విడదీయానిదంటే అన్లెస్ అంటిల్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషిలాగా చూడడం చదువుకొని వాడిని మనం. సో చదువు అనేది అంత ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే మనకు అన్నం పెట్టేది చదువే. ఈ చదువు అనే విప్లవంలో మనకు ఒక సత్యానందెల్ల పుట్టారు, ఒక సుందర్ పిచ్చయ్య పుట్టారు, ఒక వివేక రామస్వామి పుట్టారు, ఇన్ఫోసిస్ ఎవరండి శివనాడర్ పుట్టారు, మన బ్రిటన్ ప్రధానమంత్రి మనవాడే కదా ఋషి సనక్ పుట్టారు, ఇప్పుడు తులసి గబాడ్ ఈ అమ్మాయి, వీళ్ళందరూ ఎవరు? దిస్ ఆల్ పీపుల్. ఉషాగా ఇప్పుడు ఈ అమ్మాయి ఉపరాష్ట్రపతి భార్య, వీళ్ళందరూ కూడా ఈ చదువు వలన వచ్చిన వాళ్ళే కదా. ఈ రోజు కొత్త లేదు మనకు. సిటీ బ్యాంక్ ప్రెసిడెంట్ విక్రమ్ పండిట్ నుంచి మొదలు పెడితే ఇందులో ఈ పెప్సీ కంపెనీ చైర్మన్ వరకు గతంలో వీ హ్యావ్ టేకెన్ ఎడ్యుకేషన్ సో సీరియస్లీ దట్ నో అన్లెస్ అంటిల్ వీఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ వరల్డ్ విల్ నాట్ రికగ్నైజ్ అని చెప్పి మనం విద్యా విప్లవంలో ఉన్నాం. ప్రపంచాన్ని రోజు శాసిస్తున్నాం మనం. ఒక ఐటీ రంగమే కాదు, హెల్త్ కేర్, ఫార్మా, మీరు ఏదైనా తీసుకోండి. వీఆర్ వేర్ ఎవర్ ఇండియన్ గో, భారతదేశం నుంచి మన వనరులు ఎక్కడికి వెళ్ళినా సరే వాడి దేశ కీర్తి పతాకాలు ఎగరేస్తాడు తప్పిస్తే ఏ రోజు దేశానికి అవమానం కలిగే కార్యక్రమం చేయడు. ఏ రోజు భారతీయుడు ఇంకో దేశంలో అడుక్కు తినడు. వాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకుంటాడు తప్పిస్తే ఉద్యానం లేకపోతే ఆ బెంచ్ పీరియడ్లో బంక్లో పనిచేయడము, లేకపోతే స్వీపర్గా పనిచేయడము, టాయిలెట్లు శుభ్రం చేయడము, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గౌరవించి ఏ పనైనా చేస్తాడు తప్పిస్తే దొంగతనాలు చేయడు, లూటింగ్ చేయడు. దే విల్ నాట్ డూ ఎనీథింగ్ ఆఫ్ దిస్ కైండ్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హైలీ రెస్పెక్టెడ్ అక్రాస్ ది వరల్డ్. మనకంటూ ఒక గౌరవం, ఒక విలువ, శాంతి కాముకులు అన్న పేరు మనకి ఎందుకు ఉందనంటే మనం చదువుకున్నాము, శాస్త్రీయ విద్యలో ఉన్నాము, సామరస్యంతో ఉన్నాము, సౌభ్రాతృత్వాన్ని గౌరవించాము, మనిషిని మనిషిలా ట్రీట్ చేస్తాం మనం. ఇప్పుడు తల వంచుకొని పని చేస్తాము. శాంతి కాముకులు, మేము శాంతిని కోరుకుంటున్నాము. ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎన్ని రక్తప్టేర్లు పారాయి, ఎంతమంది చనిపోయారు ఈ 77 ఏళ్లలో. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆ శాంతి అనే మంత్రం ఇంకెంత కాలం? మనం ఎప్పుడు కూడా బుల్లెట్ మొదటిసారి కాల్చమండి. వి ఓన్లీ రిటాలియేట్. వి నెవర్ అఫెండ్ ఎనీవన్. మొదటి నుంచి కూడా మన చైనా దురాక్రమణ జరిగినా, పాకిస్తాన్ దురాక్రమణ జరిగినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆక్రమించుకోవడానికి వచ్చారు తప్పిస్తే మనం వెళ్ళలేదు. మనల్ని మనం డిఫెండ్ చేసుకున్నాం. ఈ డిఫెండ్ చేసుకునే ప్రహాసనంలో, ఈ ప్రక్రియలో మనము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయుధాల మీద ఖర్చు పెడుతున్నాం. అసలు అవసరం లేదు అంతంత డబ్బు ఖర్చు పెట్టడం, కానీ మనకు తప్పని పరిస్థితి. టుడే పాకిస్తాన్ ఆర్మీ బడ్జెట్ వచ్చేసి $2 బిలియన్, $2 బిలియన్. వెరాజ్ ఇండియన్ ఆర్మీ బడ్జెట్ వచ్చి $80 బిలియన్. ఏం ఫైట్ చేస్తారు మనతో వాళ్ళు? 2 బిలియన్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి, వాళ్ళకి కావలసినటువంటి ఆయుధ సంపత్తి అంతా ఉంది. ఇలాంటి లైక్ మైండెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి కంట్రీల నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ పడదు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చర్యల్ని ప్రతిరోజు ఖండిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాన్కి అతిపెద్ద శత్రువు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి అతిపెద్ద శత్రువు ఇరాన్. బట్ వీళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి అయితే ఉంది కదా, వాళ్ళేం సపోర్ట్ చేయరు. పాకిస్తాన్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ నేషన్, పాకిస్తాన్ ఈజ్ అ బెగ్గింగ్ నేషన్. పాకిస్తాన్ ఎవడు సపోర్ట్ చేయడు. ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయదు. ప్రపంచ ప్లాట్ఫామ్ మీద అత్యంత గౌరవం పొందిన దేశం భారతదేశం. అన్ని ఇస్లామిక్ కంట్రీస్తో మనకు చాలా గొప్ప రిలేషన్షిప్ ఉంది. మనకు సౌదీ అరేబియాలో ఈరోజు గుళ్ళు కడుతున్నారు, ఆలయాలు కడుతున్నారు, వాళ్ళ పాఠ్యాంశాలు రామాయణ భగవద్గీత పెట్టారు. మనకు ఒక్క మక్కా మదీనా తప్పిస్తే మిగతా అన్ని చోట్ల ఎంట్రీ ఉంది. రైట్, ఖతార్ లాంటి దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ని మనమే శాసిస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే 50% దుబాయ్లో ఉన్న వ్యాపారాలన్నీ భారతదేశం, మన గుజరాత్లో, కేరళ వాళ్ళే చేస్తున్నారు. సో యూ టేక్ ఎనీవేర్ ఇన్ ఎంటైర్ అరబ్ కంట్రీస్, అరబ్ లీగ్ మొత్తం మీరు తీసుకోండి. అరబ్ లీగ్ అనేది ఇండియా నుంచి వాళ్ళు విడదీయని బంధం మనకుంది. మనకున్న సత్సంబంధాలు చాలా అద్భుతమైనవి. ఈ రోజు మీరు హైదరాబాద్లో ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, యూ టేక్ ఏఏజీ, యూ టేక్ యశోద, యూ టేక్ కేర్, యూ టేక్ సన్షైన్, యూ టేక్ ఎనీ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, మీకు సపరేట్ ఎన్ఆర్ఐ వింగ్లో 50-60% ఉండేది మీకు గల్ఫ్ నుంచి, దుబాయ్ నుంచి వచ్చిన పేషెంట్లే. మెడికల్ టూరిజంలో ఫస్ట్ ఆప్షన్ వాళ్ళ అమెరికా కాదు, వాళ్ళకి ఫస్ట్ సింగపూర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఇండియా, దట్ టు హైదరాబాద్. మన దగ్గరికి వస్తారు వాళ్ళు, ఎందుకంటే దే ఫీల్ ఇండియా ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఫర్ దర్ మెడికల్ ట్రీట్మెంట్. ఎట్ ది సేమ్ టైం మనం కూడా అలాగే ట్రీట్ చేస్తాం వాళ్ళతో. ఇరాన్కు అమెరికాకి ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇరాక్ యుద్ధం ఎన్నిసార్లు ఎంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళినా ఇరాన్ నుంచి మనకు ఆయిల్ సప్లై ఆగలేదు, ఇరాక్తో మన సత్సంబంధాలు ఆగలేదు. అక్కడ ఇరాక్ ఇద్దరు సునీషియా 2 దేశాలు కొట్టుకు చేస్తున్నా సరే మనకు సద్దాం హుసేన్తో రిలేషన్షిప్ ఉండేది, ఆయతుల్లా ఖుమైనీతో రిలేషన్షిప్ ఉండేది. 2 దేశాలతో మనకు
ఆయిల్ చమురు దిగుమతులు జరిగేవి. సౌదీ నుంచి మనకు ఆయిల్ దిగుమతి జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఇస్లామిక్ కంట్రీతో మనకు అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి. మొన్న మాల్దీవ్స్ ప్రధానమంత్రి మోజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే చైనా వాళ్ళు బిట్రే చేశారు, చైనా వాళ్ళని మోసం చేశారు వాళ్ళ పోర్ట్స్ విషయంలో. అతను ఫస్ట్ వచ్చింది ఇండియాకే. మన దగ్గర వారం రోజులు ఆతిథ్యం తీసుకొని $400 మిలియన్ అప్పు తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ మనం ఇచ్చేసాం, పోరా బాబు తీసుకో పండుగ చేసుకోపో అని చెప్పి. సో వెన్ ఎవర్ సంబడి ఎనీ ఇస్లామిక్ కంట్రీ వాంటెడ్ టు కంటిన్యూ రిలేషన్షిప్ దే లుక్ ఎట్ ఇండియా. చాలా విషయాల్లో వాళ్ళ మధ్యవర్తిత్వ పాత్ర వహించాము. చాలా సందర్భాల్లో మనం వాళ్ళ ఫోరమ్స్లో ఉన్నాము. మనకి ఎన్నో హైయెస్ట్ అవార్డ్స్ వాళ్ళు ఇచ్చారు, ఎన్నో హైయెస్ట్ సివిలియన్ గ్యాలరీ అవార్డ్స్ మనకి ఇచ్చారు. మన దగ్గర ట్రైన్ అయ్యి వెళ్తారు వాళ్ళు. మన స్టాఫింగ్ కానివ్వండి, మన నర్సింగ్ కానివ్వండి, మన మీద ఆధారపడ్డ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. సో మనకు వాళ్ళకున్న సత్సంబల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో మనని శత్రువుగా చూసే ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే, ఇంకెవరు కాదు. నో బడీ లుక్స్ ఎట్. బట్ దురదృష్టవశాత్తు మనం వాళ్ళని దాయేది అంటాం తప్పిస్తే వాళ్ళు మన శత్రువు అనే అంటారు. సో అలాంటి పాకిస్తాన్ అన్ని అంతర్జాతీయ సమాజం అంతా ఐసోలేట్ చేసింది, ఒంటరి అయిపోయింది, ఏకాకి అయిపోయింది అనుకున్నప్పటికీ ఒక రకంగా వాళ్ళకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా వనరులు కూడా లేనప్పుడు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కశ్మీర్ మాకు కావాలని అక్కడ రక్తపు ధైర్యం ప్రజలు పాకిస్తాన్ ప్రజలకు ఈరోజు ఆకలి కేకల్లో ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలకు ఈరోజు విద్య ఉపాధి లేదు. ఈరోజు కరెంటు ఛార్జెస్ అదిరిపోతున్నాయి. అక్కడ కరెంటే ఉండలేదు, అక్కడ తినడానికి తిండి లేదు, ఉపాధి లేదు, విద్య లేదు, ఏమీ లేదు. ప్రజలకు ఈ మిలిషియాకు సంబంధం లేదు. అక్కడ సామాన్య ప్రజలను బ్రెయిన్ వాష్ చేసినా కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఉంటాయి, వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళకు బాలీవుడ్ అంటే ఇష్టం, వాళ్ళకు భారతదేశంతో సంబంధాలు పెట్టుకుని ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇస్లామిస్ట్ జిహాదీ మెంటాలిటీ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ సృష్టించిన ఈ జిహాదీ మైండ్ సెట్ ఏదైతుందో అది జనాల్ని రోజు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ, ఒకప్పుడు పెద్దవాళ్ళలోనే ఆ బ్రెయిన్ వాష్ అయ్యేది, ఇప్పుడు యువకులు చిన్నపిల్లల వరకు వాళ్ళు అక్కడ వరకు పాక్కుంటూ వెళ్ళిపోయింది. సో మెజారిటీ ఆఫ్ పాకిస్తానీస్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్, థింకింగ్ దట్ ఇండియా ఈజ్ ఎ కాఫిర్ నేషన్, హిందూస్ ఆర్ కాఫిర్స్ అండ్ దే హ్యావ్ టు డూ గజ్వా హిందూ అని ఇండియా. సో ఇప్పుడు మీరు అన్నది వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇందాక మనం కన్ఫ్రంటేషన్ చేసే సత్తా వాళ్ళకి లేదు. డైరెక్ట్ కార్గిల్లో ఒక యుద్ధం చేశారు మనతో, ఈ రోజు వరకు కోలుకోలేదు ఆర్థికంగా. కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది గ్రాఫ్. వీ హ్యావ్ గ్రోన్ 10 times ఫ్రమ్ దేర్. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనం ఎక్కడున్నాం, కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత మనం ఎక్కడున్నాం. ఈరోజు ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ మనది. అప్పుడు మనం టాప్ 10లో కూడా బాటమ్ 10లో ఉన్న వాళ్ళం. తర్వాత మనం సాధించిన ప్రగతి ఏ స్థాయిలో చూడండి. మొత్తం పాకిస్తాన్ మెట్రోలు అన్ని, పాకిస్తాన్ మెట్రో తాలూకు లెంత్ మన హైదరాబాద్ మెట్రో అంత ఉండదు. అక్కడో మెట్రో ఏడ్చింది, కాకపోతే మన హైదరాబాద్ ఉండదు. వాళ్ళు వాడే బొగ్గు ఇంజన్లు, రైలు ఎప్పుడో పురాతన కాలం అండి. ఇందాక మీరు చెప్పినట్టు 1980s బీహార్ అది. సో వాళ్ళకు మనకు పోటీ లేదు. దే కెనాట్ కన్ఫ్రంట్ ఆన్ ఎల్ఓసి. డైరెక్ట్ వార్, ఫేస్ ఆన్ వార్, స్పేడ్ వార్ అంటాం కదా. లైన్ మీద నిలబడి వాళ్ళ రెజిమెంట్ మన రెజిమెంట్ వచ్చి యుద్ధం చేస్తే వాళ్ళు గంట సేపు మన ముందు నిలవలేరు. వాళ్ళకు ఏ చైనా సపోర్ట్ చేయాలి లేదా అమెరికా సపోర్ట్ చేయాలి ఆ యుద్ధంలో తప్పిస్తే వాళ్ళు స్వతహాగా వచ్చి యుద్ధం చేయలేరు. వాళ్ళ బడ్జెట్ సరిపోదు. వాళ్ళ బడ్జెట్ మాక్సిమం వాళ్ళ రిజర్వ్స్ ఏవైతున్నాయో వారం రోజులు 10 రోజుల వరకే, తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతారు. అంత పోటీ లేదు. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మా గగనతలం మీద నుంచి మీ విమానాలు వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షలు మనం నీళ్ళు నాపాం కదా. ఇప్పుడు వాళ్ళ వాటర్ ఏతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు అల్మట్టి డ్యామ్ ఉంది కర్ణాటకలో. అల్మట్టి డ్యామ్ 2014లో కర్ణాటక ప్రభుత్వం 5 feet పెంచారు. గేట్ల 5 feet పెంచుకున్నారు, ఎత్తు పెంచుకున్నారు. 5 feet ఎత్తు పెంచుకోవడానికి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. 5 feet ఒకవేళ వాళ్ళు పెంచితే 2 తెలుగు రాష్ట్రాలు అల్లడిల్లిపోయాయి. అప్పటి 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటే ఉమ్మడి రాష్ట్రమే మనది. తెలుగు రాష్ట్రం అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లడిల్లిపోయింది. ఎందుకంటే 5 feet కనుక వాళ్ళు ఆ టైంలో పెంచారు. తర్వాత దాని రిపర్కషన్స్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇటు పాలమూరు జిల్లా ఎండిపోతుంది, అటు కృష్ణా గుంటూరు జిల్లా ఎండిపోతుంది. ఎందుకంటే దాని మీద ఆధారపడ్డ వ్యవసాయం మనది. ఎలా ఎండిపోతుంది అని అంటే పూర్తిగా ఎండిపోదు, ఎడారి కాదు. ఇక్కడ ఒక పంట నాశనం అవుతాయి, అక్కడ 2 పంటలు నాశనం అవుతాయి. నీళ్ళు ఉంటాయి. సో మనం 3 పంటల పర్స్పెక్టివ్లో ఉండేవాళ్ళం.
తెలుగు రాష్ట్రంలో ఆ 2 జిల్లాల్లో 3 పంటల పర్స్పెక్టివ్. సో 3 పంటలు 2 పంటల్ని మేము కోల్పోవాల్సి వస్తుంది, ఒక పంట మీద డిపెండ్ అవుతామన్న ఎవరైతే రైతులు ఉన్నారో గగ్గోలు పెట్టారు వాళ్ళు. చూడండి మన మైండ్ సెట్, ఒక పంట 2 పంటలు పోతే తట్టుకోలేము. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి లైఫ్లో, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు వ్యవసాయం అంటే మోజు. మనకు మన జీవితంలో అంటే రైతుకు జీవితంలో అతి ముఖ్యమైన భాగం వ్యవసాయం. సో వ్యవసాయం అలా డబ్బులు ఆదాయం పక్కన పెడితే వ్యవసాయం చేయలేని పరిస్థితిని కాలికి కూర్చోవాల్సి వస్తుందని చెప్పి ఆ మానసిక క్షోభకు గురై రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేశారు వాళ్ళు, రైతులందరూ కూడా. 5 ఫీట్ల అలమట్టి డ్యామ్ పెంచితే తర్వాత ప్రత్యామ్నాయ దారులు వెతుక్కున్నాం. అక్కడ పోలవరం బ్యాక్ వాటర్స్ తెప్పించారు, మన కృష్ణా గోదావరి మన దగ్గర, ఇక్కడ గోదావరి వాటర్ లిఫ్ట్ చేసాము, కాళేశ్వరం ఇలాంటివి కొన్ని ఏర్పరచుకున్నాం. దెన్ వీ హ్యావ్ మేడ్ అవర్ సెల్ఫ్ సఫిషియంట్. ఇంకో వేరే దారులు వెతుక్కున్నాం, మనము సెల్ఫ్ సఫిషియంట్ చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ 3 పంటల్లో ఉన్నాం మనం. అంటే ఇమ్మీడియట్ ఒక ఇబ్బందికి మనము ఆప్షన్ మనం ఆప్షన్ ఏ బీసీ పెట్టుకున్నాము. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ ఇష్యూని కన్ఫ్రంట్ చేశారు, ఆ ఇష్యూని ఎదుర్కొన్నారు, దాని నుంచి బయటపడ్డారు. పాకిస్తాన్లో సిట్యువేషన్ లేదు. పాకిస్తాన్లో చివరిసారి ఎప్పుడు డ్యామ్ కట్టారో వాళ్ళకు కూడా తెలియదు. మన దేశం వాళ్ళ నుంచి విడిపోయినప్పుడు 75% ఫర్టైల్ ల్యాండ్ వాళ్ళకి వెళ్ళింది, 26% ఫర్టైల్ ల్యాండ్ మనకు వచ్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని సారవంతమైన భూమి అంతా వాళ్ళకి వెళ్ళింది, మామూలు భూమి మనకు వచ్చింది. బట్ మనం ఏం చేసాము, మనము ఆ టైంలో నదులు పెద్ద పెద్ద డ్యాములు కట్టుకున్నాం మనం. యూ హ్యావ్ బిల్డ్ లాట్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ పంజాబ్, లాట్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ హర్యానా, లాట్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ రాజస్థాన్. అట్లీస్ట్ రాజస్థాన్లో కూడా 2 కట్టాం మనము. దేశంలో కాశ్మీర్లో కట్టుకున్నాం మనం, చిన్న వ్యాలీని డెవలప్ చేసుకున్నాం, బ్యాక్ వాటర్స్ సృష్టించుకున్నాం మనము. బ్యారన్ ల్యాండ్స్ అనేవి లేకుండా చేసుకొని మనకు అవైలబుల్ ఉన్న ల్యాండ్ని, పంజాబ్ ల్యాండ్స్కేప్ని మొత్తం మనము గోల్డ్ బంగారం కింద మార్చేస్తాం. గోధుమల బండి నుంచి ఒక అద్భుతం ల్యాండ్స్కేప్ తయారు చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఒక డ్యామ్ లేదు, పాడు లేదు వాళ్ళ దగ్గర, ఏమీ లేదు, అసలు డ్యామే కట్టుకోలేదు వాళ్ళు. మనం ఇచ్చే వాటర్ రిసోర్సెస్ మీద వాళ్ళు చెక్ పాయింట్లు పెట్టుకున్నారు, వాళ్ళు చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకున్నారు, 1 or 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి కట్టుకొని వాటి మీద వ్యవసాయం చేసుకుంటూ పోయారు. ఎందుకు చేయలేదు అని అంటే, ఆ డ్యాములు కట్టే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయుధాలు కొనుక్కోవడము, లేదా ఆయుధ సామాగ్రి కొనుక్కోవడము, ఆర్టిలరీ కొనుక్కోవడం, వీటి మీద ఖర్చు పెట్టారు వాళ్ళు. మింగేశారు. కరప్షన్ ఎక్కువ పాకిస్తాన్లో, ఎక్స్ట్రీమ్ హై డిగ్రీ ఆఫ్ కరప్షన్ ఉంటుంది. వాళ్ళు మింగేశారు ఆ డబ్బులన్నీ కూడా. వాళ్ళు ఏమి ఖర్చు పెట్టలేదు. మన దగ్గర కరప్షన్ లేదని కాదు, మన దగ్గర 10 రూపాయలు 100కి 20 తింటే వాడు 100కు 80 తింటాడు. డిఫరెన్స్ అదనమాట. సో ఆ కరప్షన్లో మొత్తం కొట్టుకుపోయింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ప్రజాపాలన మీద ఇంట్రెస్ట్ లేదు. ఇందా మనం అనుకున్నట్టు వాడు మొదటి నుంచి కూడా ఒక రాడికల్ ఫ్యాక్టరీ, జిహాదీ ఫ్యాక్టరీని సృష్టించే క్రమంలో ఎవరిని ఎడ్యుకేషన్ పంపలేదు, వాళ్ళని ఆకలి చావులతో అలాగే వదిలేశారు. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాట్ యూ కాల్ స్టార్వింగ్స్ డెత్స్, చాలా ఆకలి చావులు ఉన్నాయి పాకిస్తాన్లో. సో అలా వదిలేశారు. వాళ్ళు ఏం వాటర్ గీటర్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. బుర్ర తక్కువ సన్నాసులు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఆ పాలకులు. రేపు పొద్దున భారతదేశం రిటాలియేట్ చేసి వాటర్ని ఆపేసి ఎంత పెద్ద ఇబ్బందులోకి వస్తామని. అప్పుడు మనం ఒకసారి ఇలాగే జరిగితే మనము నీళ్ళని ఆపేయాము. దెన్ వీ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం ఒకటి ఏర్పరచుకున్నాము. దాని తర్వాత అయినా వాళ్ళు ఒక డ్యామ్ కట్టుకోవాలి కదా, దాని తర్వాత ఒక డ్యామో గీమో కట్టుకోవాలి. అది కూడా చేయలేదు దాని తర్వాత కూడా, అట్లే సైలెంట్గా ఉన్నారు. యుద్ధాలు, పాత తుప్పు పట్టిన తుపాకులు మరమ్మతు చేసుకుంటూ, లేకపోతే పొలిటికల్ ర్యాలీలు, ఎలక్షన్స్, ఈ గొడవలు తప్పిసి ఏం లేవు. ఆ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి ఉండవండి, నవాజ్ షరీఫ్ ఉండవండి, పర్వేజ్ ముషరఫ్ ఆర్మీ జనరల్ ఉండండి, ఇప్పుడు ఆసిఫ్ మునీరు లేకపోతే షాబాజ్ షరీఫ్ ఎవరైనా కానివ్వండి, దే ఆర్ ఎంగేజ్ కంప్లీట్లీ ఇంటూ దర్ పొలిటికల్ రాడికలైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్. అంత తప్పిస్తే ప్రజల గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ లేడు. పెద్ద కామెడీ ఏంటంటే, మనకు జయశంకర్ గారు ఉన్నట్టు వాళ్ళకి ఫారెన్ మినిస్టర్ లేడు. వాళ్ళు యూఎన్లో సరైన ప్రాతినిధ్యం లేదు, రిప్రజెంటేషన్ లేదు వచ్చి మాట్లాడడానికి. దెన్ వాళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తాం, ఏం ఆశించాం. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని దుర్మార్గాలు జరిగిన తర్వాత మనమే వాళ్ళని ఆయువు పట్టు మీద కొట్టాలి. వీ హ్యావ్ టు రిటాలియేట్. దానికోసం రక్తపాతము, బుల్లెట్ ఫైర్ చేయడము, ఇవన్నీ వేస్ట్. ఎందుకు బుల్లెట్లు వేస్ట్ చేసుకోవాలి, ఎందుకు ఆర్టిలరీ వేస్ట్ చేసుకోవాలి, ఎందుకు మోటార్ షెల్స్ వేస్ట్ చేసుకోవాలి? డ్యామ్ గేట్లు క్లోజ్ చేసి అయిపోతుంది కదా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. వీ హ్యావ్ క్లోజ్ డ్యామ్ గేట్స్. వారం 10 రోజుల తర్వాత మీకు అక్కడ సియాల్కోట్, రావల్పిండి, కరాచీ, లాహోర్ ఇవన్నీ చీకటి ఏమైపోతాయి. ఎందుకంటే హైడ్రో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఎట్ ది సేమ్ టైం ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఇది వాడికి మంచినీళ్ళు దొరకవు తాగడానికి, కొనుక్కునే స్తోమత లేదు, తయారు చేసే ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు, నథింగ్. సో దే విల్ బికమ్ వాట్ యూ కాల్, అదొక డెజర్ట్ కింద మారిపోతుంది అది. సో దే హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. మనం మాట్లాడతాం. రేపు పొద్దున మనతో ఒప్పందాలు వచ్చినప్పుడు మనం విల్ పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, సో మధ్యవర్తిత్వం వహించినప్పుడు 4 పెద్ద దేశాలు వస్తాయి. అప్పుడు మనం మాట్లాడతాం, అరే బాబు
వీడు ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు. ఇప్పటికి తెలిసిపోయింది కదా అంతర్జాతీయ సమాజానికి. అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనే దేశం అఫీషియల్ గా అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. ఇండియాకి మద్దతుగా కూడా వస్తున్నాయి. ఇండియా చాయిస్ లేదండి, అంతర్జాతీయ సమాజానికి చాయిస్ లేదు. దే హ్యావ్ టు కమ్ టు ఇండియా. ఎందుకంటే మనతో ఎవరు సమస్య లేదు కదా. మనం ఏ దేశానికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పంపలే కదా, ఏ దేశంలో చొరబాటు మనం చేయలేదు, మయన్మార్లోకి వెళ్ళలేదు. మయన్మార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దాటి రోహింగ్యాలు మన దేశంలో 2 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్ నుంచి అనధికారికంగా భారతదేశంలో వచ్చి నివసించే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో ఉన్నారు. ఎన్నో 48 hours గడువు విధించిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. పంపించేస్తారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పంపలేదా, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి పంపలేదా భారతదేశానికి? పంజాబ్లో లూధియానాలో ల్యాండ్ అయ్యే కదా 2 ఫ్లైట్లు 800 మందిని ఒక తీవ్రవాదులో పంపించడం. అలా పంపించాలి, మనం కూడా అలాగే చేస్తాము. వీ విల్ డూ ద సేమ్ థింగ్. అంత దాష్టికంగా ప్రవర్తించకపోవచ్చు, కాకపోతే గౌరవప్రదంగానే బాబు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాం ఇక్కడ నుండి రైల్లో బస్సు పెట్టి. సో దిస్ కంట్రీ డు నాట్ డిజర్వ్ టు బి గుడ్ నేబర్ ఫర్ ఎనీవన్. మనకే కాదు, పాకిస్తాన్తో అక్కడ ఆఫ్ఘనిస్తాన్కు సమస్య ఉంది, అక్కడ ఇరాన్కు సమస్య ఉంది, ఇక్కడ ఇండియాకు సమస్య ఉంది. వీళ్ళ ఆర్మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ కంప్లీట్గా. వీళ్ళు మారరు, వీళ్ళు ఇట్లే ఉంటారు. ఇప్పటికీ మనకు అది పక్కలో బల్యం లాంటిది. మనం దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఐదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ వార్ కన్ఫ్రంటేషన్, యుద్ధంకి వెళ్ళాలి, అంటే స్పేడ్ వెళ్ళాలి. అలా జరిగిన నాడు వాళ్ళు గంట సేపు నించోలేరు. మనతో యుద్ధం ఎల్ఓసి యుద్ధం జరిగితే వాళ్ళు మాక్సిమం 1 week 10 daysలో వాళ్ళు చేతులైతే పారిపోతారు. మన దగ్గర ఏ ఆయుధాలు లేనప్పుడే మనం కార్గిల్లో తుక్కు కింద కొట్టాం వాళ్ళని. అండ్ దే ఆర్ నాట్ దట్ ట్రైన్ ద వే వీఆర్ ట్రైన్. మన దగ్గర మార్కోస్, పారామిలిటరీ, మనకున్న వింగ్స్ వాళ్ళ దగ్గర లేవు. సో మనతో యుద్ధాలు చేసేంత సుశక్తులైన సైనికులు వాళ్ళు ఏమీ కారు. వాళ్ళ దగ్గర అంత ఆయుధ సామాగ్రి లేదు. ఏ చైనా గీనా ఇచ్చిన చెత్త ఎగరని విమానాలు ఉంటే ఉండొచ్చు, లేదా F-16 ఎప్పుడో పాతవి ఉండొచ్చు. వాటి మరమ్మతులు కూడా అమెరికా డబ్బులు ఇస్తుంది ఎప్పటికప్పుడు. 100-150 F-16 ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటి మరమ్మతులకు అమెరికానే డబ్బులు ఇస్తుంది, ఆ రిపేర్లకు. అవి కూడా వాళ్ళు తినేస్తారు ఆ డబ్బుల్ని. సో వాళ్ళ దగ్గర ఏమీ లేవు, నథింగ్. దే హ్యావ్ నథింగ్ టు కమ్ అండ్ ఫైట్ విత్ అస్. ఓ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి మా దగ్గర 2-3 ఉన్నాయని చెప్పుకుంటారు వాళ్ళు, న్యూక్లియర్ లేస్తా అని చెప్పి. ఆ న్యూక్లియర్ వాళ్ళు తయారు చేసింది, అమెరికా తయారు చేసింది. అన్లెస్ అంటిల్ అమెరికా డోంట్ అప్రూవ్స్ దే కాంట్ గో అండ్ న్యూక్ ఎనీ కంట్రీ. మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది మేము వేస్తాను బెదిరిస్తే అమెరికా వచ్చి వాడు ఫస్ట్ న్యూక్లియర్ వేస్తాడు అక్కడ. దే విల్ కమ్ అండ్ న్యూక్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై పాకిస్తానీస్. దట్ వాస్ ద టెక్నాలజీ వాస్ గివెన్ బై అమెరికా టు పాకిస్తాన్ డ్యూరింగ్ కోల్డ్ వార్ విత్ రష్యా. రష్యాతో అమెరికాకు కోల్డ్ వార్ యుద్ధం జరుగుతున్నప్పుడు న్యూక్లియర్ దేశంగా అమెరికా మార్చింది. దాని అవసరానికి పాకిస్తాన్కు న్యూక్లియర్ ఇచ్చింది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ రిటర్నేషన్ జరగాల్సింది అమెరికా నుంచి కాదు, పాకిస్తాన్ నుంచి రష్యా దగ్గర. సో పాకిస్తాన్ నుంచి రష్యా దగ్గర కాబట్టి రేపు పొద్దున వాడు రష్యా మీద మాస్కో మీద బాంబు వేయాలనుకున్నా, అప్పుడు ఉక్రెయిన్ కూడా అందులో ఉండదు, క్యూ మీద బాంబు వేయాలనుకున్నా కూడా ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు డిటోనేట్ ఇట్ ఫ్రమ్ పాకిస్తాన్ సర్ఫేస్. సో అందుకు పాకిస్తాన్ని ఒక రెజిమెంట్ లాగా వాడుకున్నారు తప్పిస్తే పాకిస్తాన్ సొంతంగా తయారు చేసిన న్యూక్లియర్ బాంబు ఏం కాదు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. నిజంగా అది వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర ఉంది. ఇట్ ఈస్ బీన్ స్టోర్డ్ ఇన్ దేర్ అండర్మైన్స్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు యూజ్. సో అన్లెస్ అంటిల్ అమెరికా డు నాట్ అప్రూవ్ దే కాంట్ యూస్. బట్ వేరాజ్ మన ఇండిజీనియస్, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, బట్ మనం అలాంటివి వాడం కదా. ఫస్ట్ యూసేజ్లో మనకు మనమే ఒక షరతు విధించుకున్నాము, వీ విల్ నాట్ యూజ్ ఎనీ వెపన్. ఫస్ట్ యూసేజ్ మన వైపు నుంచి ఉండదు, మనకి ఏ సమాజం చెప్పలేదు, మనమే అనుకున్నాము. యాజ్ ఎ కంట్రీ వీ హ్యావ్ టేకెన్ డిసిషన్ దట్ వీ విల్ నాట్ యూజ్ ఎనీ సీరియస్ వెపనరీ యాజ్ ఎ ఫస్ట్ యూజర్ అని. సో మనం ఏం ప్రయోగించాం ఎవరి మీద, వాడే సర్వనాశనం అయిపోయాడు. వైపు బలూచిస్తాను, వైపు పస్తూను, వైపు ఖైబర్ పఖ్తూను, వైపు సింధు, వైపు పంజాబ్, వెస్ట్ పంజాబ్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళు వచ్చి మనతో యుద్ధం చేసేది ఏముంది? ఆ యుద్ధం చేసే సత్తా లేక సాధ్యం కాకనే టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఉగ్రవాదులు ఎందుకు తయారు చేస్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ చేసే దమ్ము లేనప్పుడు హీ విల్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సో దానికోసము మన చింత అంతే ఏంటంటే దీన్ని ఎట్లా రిటాలియేట్ చేయాలి. రక్తపాతం ద్వారా చేయడం అంటే అక్కడ ప్రజలు నష్టపోతారు. అది మన ఉద్దేశం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, టెర్రరిస్ట్తో చంపాలి. సో వీ హ్యావ్ డన్ దిస్ యాక్టివిటీ ఆఫ్ స్టాపింగ్ ద వాటర్ సో దట్ విల్ నీల్ డౌన్. రేపు పొద్దున మనతో ఒప్పందాలు చేసుకోవడానికి వస్తారు. అప్పుడు మనం డిమాండ్స్ పెడతాం, బాబు ఈ పలానా టెర్రరిస్ట్ గ్రూపు, ఈ పలానా టెర్రరిస్ట్ 10 మంది ఉంటారు మన హిట్ లిస్ట్లో, 20 మందో 30 మందో ఉన్నారు, వీళ్ళందరూ మాకు అప్పగించు, లేదా మీ క్యాంపులు క్లోజ్ చేసాయి, మీరు డిస్క్లోజ్ చేయి కంప్లీట్గా, మీ క్యాంప్ డిస్క్లోజర్ పెట్టని చెప్పేసి 4 పెద్ద మనుషుల దగ్గర పిలిపించి, అమెరికానో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇది మాకు కావాల్సిన సొల్యూషన్ అని చెప్పి వీ విల్ స్టాప్ దట్ ఫర్ టైం బీయింగ్. బట్ ఇది ఆగదు, దాని తర్వాత మళ్ళీ వస్తారు వాడు.
సో ఇది నిరంతర ప్రహాసనం ఇది. సో వాడు అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లేరు, వాళ్ళు ఆధునిక ప్రపంచంలో లేని ఒక పాత రాతి యుగం నాటి నాగరికతలో ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికీ మారరు. సో ఈ రోజు కాకుండా ఏ రోజైనా సరే మనం అనుకుంది ఇండస్ వ్యాలీ ట్రీటీ ద్వారా మనము శాంతి ప్రస్తావన తీసుకొచ్చి వాడిని ఈరోజు ఆపినా సరే మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇంకో రూపంగా వాడు వస్తాడు, ఎక్కడో దగ్గర దాడులు చేస్తాడు. ఎప్పుడో రోజు ఈ రోజు కాకుండా సరే దే విల్ బి సీరియస్ బొంబార్డింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. మనం ఆ దేశాన్ని 5-6 ముక్కలు చేసేయాలి, లేదా మిగిలిన ఎవరైతే ఉన్నారో ఈ యాక్టివిటీస్ మొత్తం క్యాంపుని న్యూక్ చేసి పడేయాలి. దిస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఇట్ హ్యాస్ టు బి ఏ బ్లడ్ వార్ ఓన్లీ. దీనికి సొల్యూషన్ మీకు రక్తపాతం ద్వారా జరుగుతుంది తప్పిస్తే ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీలు వాటి వల్ల అస్సలు జరగవు, పాసిబుల్ కాదు. మనం చూసాము ఇజ్రాయెల్ ఏం జరిగిందో, ఎన్ని శాంతి ప్రస్తావనలు, ఎన్ని సపోర్ట్లు చాలా వేసింది ఇజ్రాయెల్ అక్కడ పాలస్తీనాలో ఉన్న ప్రజలకు కానీ అక్కడ కానివ్వండి. బట్ మిలిటెంట్స్ ఊరుకోలేదు, హమాస్ కానివ్వండి, హిజ్బుల్లా కానివ్వండి. వాళ్ళు ఎన్ని చేయండి, రోజు పొద్దున పూట వాళ్ళు వస్తారు ఉద్యోగస్తుల్లాగా టెల్ అవీవ్కు, సాయంత్రం పూట వాడు ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ చెప్పేవాడు, వాళ్ళు మళ్ళీ దాన్ని వాడు వాడుకునేవాడు, వీళ్ళ స్లీపర్ సెల్స్ని వాడుకునేవాడు. దెన్ వన్ ఫైన్ డే హీ హాస్ డన్ దిస్ డ్యామేజ్ ఇన్ టెల్ అవీవ్. ఆ పండుగ రోజు వాడు వచ్చాడు, 2,000 మంది అపహరించుకొని పోయాడు. ఏం చేశారు? ఊరుకున్నారు, ఓపిక నశించింది. వాళ్ళు ఈరోజు గాజా పాలస్తీన్ అనేది అసలు పట్టం లేకుండా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ గాజా అయితే ప్లాట్ఫామ్ అయిపోయింది, ఏమీ లేదు, పార్కింగ్ లాట్ అయిపోయింది. రేపు మిగిలిన వెస్ట్ బ్యాంక్లో మొత్తం దాన్ని భూస్థాపితం చేస్తారు, అందరినీ చెల్లాచెదురు చేసి మిగతా దేశాలకు పంపించేస్తారు. చుట్టూన్న జోర్డాన్కు, కొంతమంది సిరియాకు, కొంతమంది టర్కీకు, కొంతమంది సౌదీకు, కొంతమంది యెమెన్కు వారిపోతారు మిగిలిన వాళ్ళు. సిమిలర్లీ ఇలాంటి పరిస్థితి వస్తే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే మనం ఎంత శాంతియుతంగా ఉన్నా, అరే మమ్మల్ని చూసి నేర్చుకోవాలా బాబు, మేము ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామో, పక్కన శ్రీనగర్ ఎలా ఉంది, అటు పక్కన మీ రావల్పిండి ఎలా ఉంది చూడండి, మా రైలు ఎలా ఉన్నాయి, మా మెట్రోస్ ఎలా ఉన్నాయి, మా విమానాశ్రయాలు ఎలా ఉన్నాయి, మా ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మా హెల్త్ కేర్ ఎలా ఉంది, మా మనుషులు, మా విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మమ్మల్ని చూసన్నా నేర్చుకోవాలా బాబు అన్నా సరే కిలోమీటర్ అవతల ఉన్నవాడు వాడికి ఎక్కదు ఇది. వాడికి జీవన ప్రమాణాలు అవసరం లేదు, వాడికి జిహాదే కావాలి. ఎప్పుడైతే నాకు జీవన ప్రమాణాలు వద్దు, నాకు జిహాద్ కావాలనుకున్న వాడికి సమాధానం జిహాద్గానే చెప్పాలి. సో ఎప్పటికైనా సరే ఇది జరుగుతుంది. ఈరోజు కాకపోవచ్చు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పటికోసారి మొత్తానికి చాలా తీవ్ర స్థాయిలో మనం రిటాలియేట్ చేస్తాము. ఆ తర్వాత మనం అనుకున్నట్టు వాళ్ళు మ్యాప్ నుంచి వైపౌట్ అవుతారు. ఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం మనీ మ్యాటర్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో గోల్డ్ గురించి మాట్లాడతాం. షూర్ మ్యామ్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.